వరద ముప్పునకు గురైన కుక్కునూరు వేలేరుపాడు మండలాల్లోని పలు గ్రామాల్లోని బాధితులను రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత, రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు, వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడులు కలిసి పరామర్శించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బాధితుల్లో ప్రభుత్వం తమకు పూర్తి స్థాయిలో సహాయం అందించిందన్న భరోసాను నింపారు. ఈ సందర్భంగా దాచారం R&R కాలనీలోని బాధితులను కలుసుకుని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ గోదావరి వరదల కారణంగా నష్టపోయిన ప్రతి కుటుంబాన్ని ఆదుకుంటున్నామన్నారు. మరి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి రోజు నుంచి కూడా ఏం జరుగుతుంది క్షేత్రస్థాయిలో ప్రజలకు అన్ని సౌకర్యాలు ఏర్పడుతున్నాయా లేదా అని చెప్పేసి నాయుడు గారు ఇచ్చినటువంటి ఆదేశాలతో ఈరోజు ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా పరామర్శించి వాళ్ళ సాధక బాధలు, కష్టాలు, ఇబ్బందులు కూడా తెలుసుకొని ఈరోజు ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన మీకు ఏదైతే సాయం అందిస్తున్నారో అంటే ఏదైతే ప్రతి కుటుంబానికి కూడా 25 కేజీల బియ్యం, అదేవిధంగా కందిపప్పు, ఆయిల్ ప్యాకెట్, బంగాళదుంపలు, అదే ఉల్లిపాయలు, ఇటువంటి నిత్యావసర సరుకులు ఇవన్నీ కూడా సక్రమంగా మీకు అందుతున్నాయా లేదా, మీకు భోజన వసతి అంతా కూడా సక్రమంగా రుచికరంగా ఉంటుందా లేదా, అదేవిధంగా టాయిలెట్స్ కానీ తాగునీరు సమస్యలు వంటి ఏవైతే ఉన్నాయి, అదేవిధంగా శానిటేషన్ సమస్య ఎట్లా ఉంది, ఇవన్నిటి కూడా క్షేత్రస్థాయిలో పరిశీలించమని, అదేవిధంగా ఏదైతే మీకు ఇంకా ఇతరత్రా ఉండేటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి పరిష్కారానికి కూడా తగినటువంటి సూచనలు ఆ ప్రభుత్వానికి అందించాలనే ఉద్దేశంతో ఈరోజు మరి